సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మూసీ మూటలు లెక్కలు చెప్పేందుకు రేవంత్ హస్తిన పర్యటన చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర పాలన గాలికి వదిలేసి గాలి మూటలెక్కుతున్న రేవంత్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు ఢిల్లీ పర్యటనలన్న రేవంత్ ఇప్పటివరకు ఎన్ని కోట్ల నిధులు తెచ్చారని ప్రశ్నించారు. 10 నెలల్లో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేద ప్రజల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాసలతో మంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం వనగూరిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం 10 నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ధి చేకూర్చారో చెప్పాలని కోరారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటనల కారణంగా రాష్ట్రానికి వచ్చిన నిధులెన్నో లెక్కలు ప్రకటించాలన్నారు. కనీసం సీఎం పెట్టిన ఫ్లైట్ ఛార్జీల ఖర్చంత నిధులైనా ఈ రాష్ట్రానికి తీసుకువచ్చారా అని అడిగారు. అత్యధిక సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాలన గాలి కొదిలి గాలి మోటారు ఎక్కుతున్న రేవంత్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల అవసరాల్ని పక్కనబెట్టి చీటికి మాటికి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండడం చూస్తుంటే ప్రజలకు మంచి చేయడం కన్నా ఢిల్లీ బాసులకు జై కొడితే తన సీటుకు ఎలాంటి డోకా ఉండదని భావిస్తున్నట్లున్నాడన్నారు. రేవంత్ రెడ్డి 10 నెలల పాలనలో తెలంగాణలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. అటు ఢిల్లీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పాలనపై సంతోషంగా లేనందునే పదే పదే పిలుస్తూ చీవాట్లు పెడుతున్నట్లుందన్నారు. కేవలం 10 నెలల కాలంలోనే ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారంటే ఇదే లెక్కలో 5 ఏళ్లలో మరో 125 సార్లు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోందన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఢిల్లీకి గులాంగిరి చేసేందుకు కాదు, పేదలకు మంచి చేసేందుకన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీకి గులాంగిరి తప్పదని తాము ఎన్నికలకు ముందే చెప్పామన్నారు కేటీఆర్. ఇప్పుడు అదే జరుగుతోందని గుర్తు చేశారు. ఢిల్లీ బాసులకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ముఖ్యమంత్రి జీ హుజూర్ అంటూ హస్తినాకు వెళ్తున్నారన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టడమేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మొదట్లో సీఎం ఢిల్లీ పర్యటనలపై విమర్శలు రావడంతో చాలా తెలివిగా కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి నిధులు తెస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఎంతమంది కేంద్రం పెద్దలను కలిసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు తెచ్చారో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు వెళ్లినప్పటికీ కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి నిధులు తెస్తామంటూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. మోడీని బడే భాయ్ అన్న రేవంత్ బడే భాయ్ని ఒప్పించి ఎన్ని వేల కోట్లు తెచ్చారో రాష్ట్ర ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో మొన్నటి వరద సాయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కేవలం ఢిల్లీలో అధిష్టానాన్ని కలిసేందుకు రాష్ట్రానికి నిధులు తెస్తామంటూ సీఎం వేసుకున్న ముసుగు ప్రజలకు తెలుసని కేటీఆర్ అన్నారు. ఇకనైనా ఢిల్లీ పర్యటనల్ని పక్కనబెట్టి ప్రజలకు మంచి చేసే పనిలో నిమగ్నం కావాలని సూచించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకిచ్చిన హామీల అమలుపైన దృష్టి సారించాలని కేటీఆర్ ముఖ్యమంత్రికి హితవు పలికారు.